ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉత్తరాది ఎన్నికల పర్వం ప్రారంభమైంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఎన్నికల్లో 3 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో పంజాబ్, గోవా రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది. గోవాలో 7 గంటల నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. గోవా సీఎం లక్ష్మీకాంత్ పార్సేకర్ నార్త్ గోవాలోని ఆరంబోల్లో ఓటేశారు. క్యూలో నిలబడి ఓటు వేశారు. పూర్తి మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు గోవా సీఎం. పనాజీలో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఓటేశారు. సాధారణ ఓటర్లతో కలిసి క్యూ లైన్లో నిల్చున్నారు. పదవి హోదాను పక్కన పెట్టి కామన్ మ్యాన్ లా ఓటేశారు పారికర్. Our initial report indicates a very good beginning of a very good turnout, and I expect like last time in 2012 there was a 84% voting. It may even exceed 84% this time. Goa votes very heavy, and this is one of the speciality what BJP has inducted into the politics of Goa to increase the voting. Last time we managed to get it to around 84. This time we may be able to get even crossing 85. Initial indications are good. As far as I am concerned, we are concerned, BJP expects mandate with 2/3 majority. మరోవైపు గోవా ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ భద్రత కల్పించింది. పారామిలిటరీ బలగాలు పోలింగ్ కు సెక్యూరిటీ కల్పిస్తున్నాయి. గోవాలో మొత్తం 11,10,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 251 మంది పోటీ పడుతున్నారు. గోవాలో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రసవత్తర పోరు కొనసాగుతోంది. అయితే అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ, పవర్ కోసం కాంగ్రెస్, సత్తా చాటేందుకు ఆమ్ ఆద్మీలు హోరాహోరీ ప్రచారంతో హీట్ పుట్టించాయి. ఇటు ఆర్ఎస్ఎస్ మాజీ నేత వెలింకర్ నేతృత్వంలో ఏర్పాటైన గోవా సురక్షా మంచ్ ఇతర పార్టీలైన గోమంతక్వాదీ పార్టీ, శివసేనతో కలిపి కూటమి ఏర్పాటు చేసింది. దీంతో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. ఇక గోవాలో పోలింగ్ సరళికి సంబంధించిన మరింత సమాచారాన్ని పనాజీ దగ్గర నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఎలా కొనసాగుతోంది పోలింగ్ అక్కడ? గోవాలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 12% పోలింగ్ పూర్తయినట్లు మనకు తెలుస్తుంది. గత ఎన్నికల్లో చూస్తే 84% పోలింగ్ అయింది. ఎక్కువగా అక్షరాస్యులు 88% అక్షరాస్యత ఉన్న గోవాలో ఎక్కువగా పోలింగ్ నమోదవుతుంది. 84 నుంచి 85% పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. మనం చూస్తున్న కొద్దిసేపటి క్రితమే మనోహర్ పారికర్, గోవా మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న పారికర్ కొద్దిసేపటి క్రితం ఇదే పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొద్దిసేపటి క్రితం నార్త్ గోవాలో ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పార్సేకర్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 11,19,884 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు ఆల్రెడీ 12 నుంచి 13% పోలింగ్ నమోదైనట్టు చెప్తున్నారు. వృద్ధులు కూడా ఎక్కువగా వస్తున్నారు, యువకులు వస్తున్నారు. అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించడానికి బార్లు తిరుగుతున్నారు. అందరూ అక్షరాస్యులు కావడంతో తమ ఓటు హక్కు విలువ తెలుసుకొని అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. 1642 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1842 ఈవీఎంలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఈవీఎంలకు ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తగానే చర్య తీసుకున్నారు. స్థానిక పోలీసులు కాకుండా ఎక్కువగా మనం చూస్తున్నాం, మనకు విజువల్స్లో కనిపిస్తుంది, పారామిలిటరీ బలగాలను ఎక్కువగా అన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా
అభివృద్ధి అవినీతి, అభివృద్ధిని బీజేపీ చెప్తుంది, అధికారం నిలబెట్టుకోవడానికి అభివృద్ధి నినాదాన్ని బీజేపీ పాటిస్తుంది. అవినీతి నినాదాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఎదురుదాడి చేసి అధికారాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి బరిలోకి దిగింది. మనం ఒకసారి చూస్తే గోవా ఎన్నికల్లో ఈసారి బీజేపీ మొత్తం 36 సీట్లకు పోటీ చేస్తుంది. 4 స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ 38 సీట్లకు పోటీ చేస్తుంది. 2 స్వతంత్ర అభ్యర్థులకు కూడా మద్దతు ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 40 స్థానాలకు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ఒక నామినేషన్ తిరస్కరించిన నేపథ్యంలో 39 స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. ఈసారి శివసేన అన్ని చోట్ల బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన ఇక్కడ మాత్రం విపక్షంగా తయారైంది. శివసేన కూటమి 2 పార్టీలతో కలిపి ఇక్కడ ఒక గట్టి కూటమి ఏర్పాటు చేసింది. మహారాష్ట్రవాది గోమంత్ పార్టీ గోవా సురక్ష మంచ్తో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసి 28 స్థానాల్లో పోటీ చేసింది. ఏ విధంగా ఉంటుందని చెప్పారు. గోవాలో ప్రధాన 13 ఏళ్ల నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న వెలింకర్ తలనొప్పిగా మారారు. బీజేపీ కూటమికి ఏమైనా గండి కొడుతుండానే చూడాలి. వెలింకర్ పెద్ద ఎత్తున ఓటు చీల్స్తాడనే భయం కూడా బీజేపీ పట్టి పీడిస్తున్నప్పటికీ ఏ విధంగా ఉంటుందని చూడాలి. ప్రధానంగా ఇక్కడ 27% క్రైస్తవుల ఓట్లుంటాయి. 27% ఓట్లపైన కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. ఏ విధంగానైనా కాంగ్రెస్ ఈ 27% క్రైస్తవుల ఓట్లు సంపాదించి గట్టెక్కాలని చూస్తుంది. కాకపోతే ఈసారి బీజేపీ కూడా వ్యూహాత్మకంగా క్రైస్తవులకు కూడా టికెట్లు ఇచ్చి బరిలో నిలపడంతో క్రైస్తవుల ఓట్లు కూడా చీలే అవకాశం కనిపిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి సింగిల్ పార్టీ రూలింగ్ గోవాలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ నుంచి విడిపోయి గోవా సురక్ష మంచ్ పార్టీ పేరుతో సుభాష్ వెలింకర్ శివసేనతో కలిసి పోటీ చేయడమే ఎంతవరకు రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయని చూడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని ప్రకటించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ప్రధానంగా జనాకర్షణ పథకాలను కూడా ఎక్కువగా అన్ని పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. ప్రధానంగా బీజేపీ ఆధార్ స్కీమ్, గృహ ఆధార్ స్కీమ్ కింద నెలకు 1500 రూపాయలు ఇవ్వడానికి ఒక స్కీమ్ కూడా ఏర్పాటు చేసింది. లాడ్లీ లక్ష్మి యోజన పెళ్లికి 1,00,000 రూపాయలు, మన దగ్గర 50,000 ఇచ్చినట్టు ఇక్కడ 1,00,000 రూపాయలు కూడా మహిళలకు ఇవ్వడానికి కూడా ఒక ప్రజాకర్షణ పథకం ప్రవేశపెట్టింది. అదేవిధంగా యువకులకు 1 GB డాటా, ఒక 100 రూపాయల టాక్ టైం ఇస్తామని కూడా బీజేపీ ఎన్నికల ప్రచారంలో పెట్టింది. అదేవిధంగా కాంగ్రెస్ 5 లీటర్లు యూత్కు పెట్రోల్ కూడా ఇస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పథకాలు కూడా దాదాపు అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రవేశపెట్టింది. మొత్తం మీద గోవా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీజేపీ అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ఏ విధంగానైనా అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. శివసేన ఎంతవరకు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతవరకు బీజేపీ ఓట్లకు గండి కొడుతుంది అనేది చూడాలి. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. మొత్తం మీద ఈవీఎంలు కూడా ఎక్కడ సమస్య తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక్కడ అక్షరాస్యులు ఎక్కువగా ఉండడం మూలంగా ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్న పరిస్థితి గోవాలో కనిపిస్తుంది. స్టూడియో రైట్, థ్యాంక్ యూ రమేష్. పంజాబ్ లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. పాటియాలా అర్బన్ లో అకాలీదళ్ నేత జైజయ్ సింగ్ ఓటేశారు. లాంబే నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్ సింగ్ పై పోటీకి దిగారు.